రాజధాని అమరావతిలో పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. రాయపూడి సమీపంలోని సిఆర్పీఏ భవనానికి ఎక్స్టీరియర్ తో పాటు సిమెంట్ పనులు ప్రారంభించారు. ఈ భవనాన్ని మరికొన్ని రోజుల్లో పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించారు. మరోవైపు రాజధాని పనుల పునఃప్రారంభాన్ని ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే నెల 15 నుండి 20వ తేదీలోపు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చింది. దీంతో సచివాలయం వెనుక ప్రాంతాల్లో భారీ వేదికను ప్రధాని రాక కోసం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓవైపు ఆ పనులు చేస్తూనే మరోవైపు రాజధాని పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు సిఆర్డీఏ సిద్ధమవుతోంది. సిఆర్డీఏ పనుల పురోగతిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, రాజధాని అమరావతికి మరలా మంచి రోజులు వచ్చాయి. సుమారు 5 ఏళ్ల పాటు నిర్మానుష్యంగా మారిన ప్రాంతం అంతా కూడా తిరిగి పనులు ప్రారంభమవడంతో సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, రాయపూడి సమీపంలోని సిఆర్డీఏ కార్యాలయం వద్ద మనం ఉన్నాం. ఈ సిఆర్డీఏ కార్యాలయాన్ని త్వరలోనే పూర్తి చేసి ముఖ్యమంత్రి స్వయంగా ప్రారంభిస్తామని ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ సిఆర్డీఏ పనులను చాలా చురుకుగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ సిమెంట్ పనులే కాకుండా ఎదర ఎక్స్టీరియర్ మొత్తం కూడా గ్లాస్ ఫిట్టింగ్ అది కూడా ప్రస్తుతం అయితే జరుగుతూ ఉంది. మరికొన్ని రోజుల్లోనే ఈ భవంతిని పూర్తి స్థాయిలో పూర్తి చేసి ముఖ్యమంత్రి స్వయంగా ప్రారంభించనున్నారు. దీంతో పాటు గతంలో ఏదైతే ప్రధాని రాజధాని అమరావతిలో ఉద్దండరాయనిపాలెంలో శంకుస్థాపన చేశారు 2015 అక్టోబర్ 22న, అలాగే ఆయనతోటే మరలా అమరావతి పనులను పునఃప్రారంభింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. ముఖ్యంగా కూటమి సర్కారు పూనుకుంది. దీనిలో భాగంగా ప్రధాని ఇక్కడికి అమరావతికి రప్పించి ఇక్కడ పనులను ప్రారంభించే పనులైతే ఇప్పటికే శ్రీకారం చుట్టిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రధాని రాక వచ్చే నెల 3వ వారంలో ఈ ప్రధాని ఇక్కడికి చేరుకుంటారని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. వచ్చే నెల 3వ వారంలో ప్రధాని ఇక్కడ చేరుకున్నాక ఇక్కడ అన్ని పనులను కూడా పూర్తి స్థాయిలో ప్రారంభిస్తారు. అంతకు ముందే ఇక్కడ పనులన్నింటినీ కూడా ప్రారంభించే విధంగా ఇప్పటికే కేబినెట్ కావచ్చు, సిఆర్డీఏ అథారిటీ కావచ్చు పూర్తి స్థాయి అనుమతులను జారీ చేయడం ద్వారా దాదాపు వేల కోట్ల రూపాయల పనులకు ఇప్పటికే వర్క్ ఆర్డర్లు కూడా ఆయా కంపెనీలకు ఇచ్చింది. దీంతో ఆయా కంపెనీలు ఇక్కడికి చేరుకుని తమ యొక్క పనులను ఇప్పటికే ప్రారంభించారు. ప్రధాని లాంఛనంగా అయితే మాత్రం వచ్చే నెల 3వ వారంలో అంటే 15వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో సచివాలయం వెనకాల ఏర్పాటు చేసే వేదిక వద్ద ఆయన మరలా అమరావతి పనులను పునఃప్రారంభించబోతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి.